విజయవాడ వెళ్దాం. విజయవాడ పరిస్థితి చూసుకుంటే చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా బెజవాడకు రెండు వైపుల నుంచి కూడా ముంపు పొంచి ఉంది. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు బుడమేరు నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా, ఇంతవరకు ఎప్పుడూ లేని స్థాయిలో ఇంట్లో బ్యారేజ్కు వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకుంటే బ్రిడ్జికి 11 లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరుతుంది. 12 లక్షల క్యూసెక్ల వరద రావచ్చని కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, విజయవాడ ఎప్పుడు కనివిని దాదాపుగా చాలా ఏళ్ళ క్రితం వచ్చినటువంటి పరిస్థితి, ఈ స్థాయిలో శ్రీశైలం బ్యారేజ్కు వాటర్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విజయవాడ ప్రాంతం చూసుకుంటే పూర్తిగా నీటి మధ్యలో అక్కడక్కడ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి. నమూనాలు చూసుకుంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ ఏ ప్రాంతాలు ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? అలాగే బోటుకు సంబంధించి తరలించేందుకు ప్రైవేటు ఎవరైతే బోటు తరలిస్తున్నారో వారు కూడా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని 2,000 నుంచి 5,000 అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రాష్ట్రంలో 2 రోజుల నుంచి కురిసిన వర్షాల ప్రభావంలో గుంటూరు, ప్రకాశం, విజయవాడ జిల్లాలో ఎక్కువగా అతలకొత్తలమైనవి, రాకపోకలు కూడా ఎక్కువగా సాగిస్తున్నారు. అయితే ఈ విధంగా ఎక్కువగా విజయవాడ సిటీలోనే సిరినగర్, రామవరపురం నుంచి మొత్తం అపార్ట్మెంట్లు కానీ మొత్తం మునిగిపోయినాయి. అదేవిధంగా ఈ వరద ప్రభావంలో కూడా చాలా మంది ఇక్కట్లు పాలవుతున్నారు. అదే ప్రజలు కూడా మాకే సహాయ సహకారాలు అందించట్లేదు. అయినా సరే స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి అక్కడే తిష్ట వేసి ఆ కలెక్టర్ కార్యాలయంలోనే, క్యాంపు కార్యాలయంలో అన్ని రకాల సత్రాల ఆహార పొట్లాలు కానీ, పాలు కానీ, లేకపోతే వారికి సంబంధించిన బోట్ల ద్వారా ఎలా సమకూర్చాలి, ఎలా చేర్చాలని అన్ని దగ్గరుండి కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా చూస్తుంటే ఈ విజయవాడలో ఇటీవల కాలంలో 1994లో ఈ వరద ఉధృతిగా ఒకసారిగా వచ్చింది. అప్పుడు కూడా విజయవాడ నగరం మొత్తం అతలకొతలమైంది. మళ్ళీ వచ్చి 2024లో ఈ విధంగా అతలకొతలమైంది. అదేవిధంగా శ్రీశైలం నుంచి వచ్చిన 3 లక్షల క్యూసెక్కులు సాగర్ నుంచి కూడా 26 గేట్లు కూడా వదులుతుండటం వల్ల కృష్ణా బ్యారేజ్ కూడా ఇవి 2 రోజుల నుంచి కూడా బాగా ఉధృత వల్ల అన్ని గేట్లు కూడా ఎత్తారు. నిన్న ఆల్రెడీ బోటు ఇసుక తీసుకెళ్లే బోట్లు కూడా ప్రకాశం బ్యారేజీకి తగిలి 67 గేటు ద్వారా కూడా చాలా కూడా అధికారులు కూడా దీన్ని గమనించారు. అదేవిధంగా విజయవాడలో ప్రతి ఏరియా చూసి ప్రతి స్వయంగానే రామవరపురంలోనే స్వయంగా హోం మంత్రి ఇల్లు కూడా మునిగిపోయినట్టుగా తెలుస్తుంది సమాచారం. మరి అదే విధంగా మరి ఈ నేపథ్యంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి, హోంమంత్రి, మున్సిపాలిటీ శాఖ మంత్రి నారాయణ కూడా స్వయంగా అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు బోట్లు కూడా ప్రైవేట్ బోట్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తోలుతున్నారు. అయితే కొంతమంది ఏదో చిన్న 2,000, 3,000 వసూలు చేస్తున్నట్టు కూడా మనకు అందింది సమాచారం. అయితే దీనికి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పుడు కూడా అధికారులు ప్రకటించారు. అదేవిధంగా అది కాకుండా కేంద్ర కూడా ఫోన్ ద్వారా తెలిపాడు, నాకు 6 హెలికాప్టర్లు, పవర్ బోట్లు ప్రత్యేకంగా తక్షణ సహాయం చేయాలని కూడా ముఖ్యమంత్రి విన్నవించుకున్నారు. అది వాళ్ళు కూడా కేంద్రం కూడా ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడికి తక్షణ సహాయం కింద మీకు 6 హెలికాప్టర్లు పంపిస్తున్నామని కూడా ఇప్పుడు కూడా తెలిసిన అధికారులకు కూడా సమాచారం చేరవేశారు. అదేవిధంగా విజయవాడ ఇంత అతలకొతలం కూడా రాష్ట్రంలో లేని విధంగా విజయవాడ ఒక సిటీ అతలకొతలంగా అయిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ. ప్రధాన